మా ఇంట్లో పాచి పని చేయండి, వేకెన్సీ ఉంది, మా ఇంట్లో అంట్లు కడిగి బట్టలు ఉతకండి, మీకు చక్కగా నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తాను. బాగా ఒళ్ళు బలిసిన సంఘటన ఇది. అసలు ఆమె ఆ విధంగా ఎందుకు మాట్లాడుతుంది, జనాలను ఎందుకు అవమానం చేసింది కాబట్టే మేము కూడా అలైక్యగా ఆఫర్ చేస్తున్నాం. అలైక్య, చిట్టి ఎవరైనా సరే మీరు మా ఇంట్లో పాచి పని చేయండి, నేనే మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడట్లేదు, ఏం తక్కువ చేయట్లేదు, మా ఇంట్లో పాచి పని చేయండి, వేకెన్సీ ఉంది, మా ఇంట్లో అంట్లు కడిగి బట్టలు ఉతకండి, మీకు చక్కగా నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తాను, మంచిగా చూసుకుంటాం, మీరు ఈ విధంగా పచ్చళ్ళు అమ్మి అందరి చేత మాట్లాడిపించుకోవాల్సిన అవసరం లేదు అని అలైక్య కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని పౌడర్లు పూసుకొని ఎవడైనా పచ్చళ్ళు అమ్ముతారా? ఆమె అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అర్థమైపోయింది. నేను అప్పటికి మా డార్లింగ్ అలెక్కిని అడగడం జరిగింది, ఏంది ఇంత రేట్లు అమ్ముతున్నావు అంటే, ఆమె చెప్పింది ఏంటంటే కారం అంటే కేజీ ₹2,000 పెట్టి కొంటుందంట ఆమె, ఉప్పునేమో కేజీ 5,000 పెట్టి కొంటుందంట. మరి ఇంతంత రేట్లు పెట్టుకుంటే ఆ రేట్లకు అమ్మాలి కదా, అందుకే ఆ రేట్లు పెట్టి అమ్ముతున్నా అని చెప్పింది. ఏమైనా సరే ఇంత రేట్లు పెట్టినప్పుడు కస్టమర్ అనేవాళ్ళు బేరం చేస్తారు, బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అనకం ఉండాలి కదా. ఇప్పుడు రోడ్డు మీద అరటిపళ్ళు అమ్మేవాడు కూడా చెప్తాడు, ఒక డజన్ ₹50 చెప్తే 40కి అని అడుగుతారు. అంత మాత్రం చేత ఆమె కోపం వస్తేలా? అంత మాత్రం కోపం తెచ్చుకోకూడదు, బిజినెస్ లో చాలా కొంచెం అణిమణి ఉండాలి. ఎవరికి మెంటల్ కండిషన్స్ కాదు, అసలు ఆమె అటువంటి మాట్లాడిన విధానమే బాగలేదు. ఆమె కొన్ని కోట్ల మంది తెలంగాణ, ఆమె తెలుగులో మాట్లాడింది కాబట్టి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా బగ్గుమన్నారు ఆ మాటలకి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అసలే ఉద్యోగాలు అయితే వస్తున్నారు ఇక్కడ, ఇంకా మంచి మంచి చదువులు, ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వీళ్ళు బాగా చాలీ జీతాలతో బాధలు పడుతుంటే వీళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా ఉంది ఆమె భాష. ఎందుకంటే మగవాడిని పట్టుకొని ఏముంటది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇది కొనబదులు ఎందుకురా నువ్వు ఉంది, నువ్వు రేపు పెళ్ళాన్ని ఏం పోషిస్తావురా నువ్వు అంటదా, అంత బలుపు ఆమెకి. రేపు పెళ్ళాన్ని ఏం చూసుకుంటావు, పెళ్ళం ఏడికి వెళ్ళిపోద్ది. ఇది కొన్ని కోట్ల మంది నిరుద్యోగుల గుండెని స్ట్రైట్ గా తాకింది, అందుకే సెన్సేషన్ అయినటువంటి మ్యాటర్. అదే విధంగా ఆమె అబ్యూజ్ లేడీస్ ఆల్సో, లేడీస్ పట్టుకొని ఏముంటది, మీరు ఇది రేటు పెట్టి కొనలేకపోతే మీరెందుకు, మీ ఉద్యోగాలు ఎందుకు అని ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే ఇన్సల్ట్ చేసినట్టు, భారతదేశ ఆర్థిక వ్యవస్థే ఇంత దరిద్రంగా ఉందని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా అయింది. ఆడవాళ్ళని పట్టుకొని 4 ఏళ్ళలో పాచి పని చేసుకోండి మంచి డబ్బు వస్తుంది అని చెప్పడం ఆమెకి ఎంతవరకు కరెక్ట్? అది ఆమె ఈ విధంగా మాట్లాడడం ఆమె అహంకారాన్ని సూచిస్తుంది. ఇదంతా ఆమె సొంత వాట్సాప్ ఛానల్ కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఇప్పుడు ఏంటంటే అదంతా బయటపడేటప్పటికి వెంటనే పబ్లిక్ రియాక్షన్ చూసి, ఎందుకంటే నిజంగా చాలా మంది నిరుద్యోగులు అండర్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడు, వీళ్ళంతా చాలా బాధపడ్డారు. ఇది అవును, ఖచ్చితంగా ఈ నిరుద్యోగులటువంటి ఆమె ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అలా మాట్లాడేది కాదు. ఇది ఒకటి బయటపడింది, బయట వాళ్ళలో ఎన్ని ఉన్నాయో ఇటువంటి అలెక్కలు ఇంకెంతమంది ఉన్నారో. అసలు వాస్తవం చూస్తే ఇక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా అమ్మేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. వీటి మీద ఎంఆర్పీ ఉండదా ఏముండదు మాకేం అర్థం కావట్లేదు. అంటే బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చండి, బట్ అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఒక యూజర్ అడగడం వల్ల వాళ్ళకు వచ్చిన భాషలో తిట్టడం కానీ, ఒక ఊరుగాయ కొనడానికి కూడా మన కెరియర్లో డెవలప్ అవ్వాలని అనడం కానీ, దానికి చాలా తేడా ఉంది కదండి. ఒక ఊరగాయ కొనడానికి, ఒక పచ్చడి కొనడానికి, కెరియర్లో డెవలప్ అవ్వడానికి ఏముంది, ఎవరైనా నచ్చుతుంది. దట్టు వాళ్ళు ½ కేజీ 500, కేజీ ₹1,000 అంటున్నారు. మొన్నటిదాకా చికెన్ పాక్స్ సంథింగ్ ఏదో కోళ్ళకి వచ్చేసి కేజీ 50, బర్డ్ ఫ్లూ అనేది కేజీ 50, 100 కూడా వచ్చింది. అవి ఇప్పుడు వాడట్లేదని నమ్మకం లేదు కదా. అప్పుడు పెరిగిన కోళ్ళని ఎవరేం చంపట్లేదు, బట్ అవి తీసుకుని మన పచ్చడి అంటే ఈరోజు వేసినవి ప్రిజర్వ్ చేసి తర్వాత రాబోయే కాలంలో వాడుకోవచ్చు. అలాగే ప్రైస్ విషయంలో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఏం చెప్తారు, అసలు అట్లా మాట్లాడవచ్చా? యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ అలా మాట్లాడకూడదండి. అంటే వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా. సో మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి కస్టమర్ ఏ విధంగా ట్రీట్ చేస్తారో మనకు తెలుసు. సో వాళ్ళు బిజినెస్ లో ఆ ట్రిక్ మర్చిపోయి వాళ్ళు అలా అనడం వల్ల. ఇప్పుడు ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత రీసెంట్ గా సారీ చెప్తూ నాకు సైకలాజికల్ ఒక ప్రాబ్లం ఉందని ఈ విధంగా మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం మీరు ఏ విధంగా చూస్తారు? అది రాంగ్ అండి, రాంగ్. ఎందుకంటే వై సో ఎక్స్పెన్సివ్ అనే మెసేజ్ కి వాళ్ళు నిజంగా క్లియర్ గానే ఇచ్చింది ఆమె. నువ్వు ఈ పచ్చడి కొనలేకపోతున్నావు, వై సో ఎక్స్పెన్సివ్ అంటున్నావు, రేపు పొద్దున నీ భార్యకి వాళ్ళు ఎలా పోషిస్తావు ఉన్నది. అలాంటప్పుడు రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళిండదు కదా. ఎవరికో పంపించాలనుకొని నేను ఇలా పంపించాను, అలా అదే చెప్తున్నా. ఒక బిజినెస్ మ్యాన్ కి పేషెన్స్ ఉండాలి, దట్టు కస్టమర్ని దేవునితో పోల్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఏ బిజినెస్ ఆమె ఒక ఉమెన్ కాబట్టి ఈ విధంగా మరిగలు చూస్తున్నారు అందరు కూడా. అదే ప్లేస్ లో ఒక బాయ్ గాని ఉంటే అప్పుడు ఏ విధంగా ఉండేది? బాయ్ ఉంటే ఇంత సెన్సేషన్ అయ్యేది కాదు, గర్ల్ కాబట్టి అయింది. సరే, ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నారు కస్టమర్స్ ని కొంచెం లైక్ దేవునితో భావించాలి. ఎందుకంటే కస్టమర్స్ లేకపోతే బిజినెస్ అనేది రన్ అవ్వదు.
సో కస్టమర్ని చాలా మంచిగా ట్రీట్ చేయాలి. కస్టమర్ ఏంటంటే ఆవేశంలో ఉండొచ్చు, కూల్గా ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ భార్యతో కొట్లాడి ఉండొచ్చు, ఎక్కడి నుంచో వచ్చి తీసుకుపోతుండొచ్చు. వాళ్ళు కొంచెం ఏమంటారు పొగురుగా మాట్లాడినా బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, బిజినెస్ చేసి చోట పని చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ట్రైన్అప్ చేయాల్సింది ఏంటంటే కస్టమర్ ఏ విధంగా వచ్చినా మనం సాఫ్ట్గానే రియాక్ట్ అవ్వాలి. అప్పుడే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది.